హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. ఇవాళ మన ఛానల్లో నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది నేను ఎక్కడ యూట్యూబ్లో కాపీ కొట్టిన రెసిపీ కాదు, మా మమ్మీ దగ్గర అడిగి తెలుసుకున్న రెసిపీ. ఇది ఎక్కువగా కేరళలో అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ తమిళనాడులో తింటారు. దీని పేరు వచ్చేసి అవియల్. ఈ రెసిపీ గురించి మీలో ఎంతమందికి ముందు తెలుసో నాకు కమెంట్స్లలో చెప్పండి. కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది కోకోనట్, అరటికాయలు. సో ఈ రెసిపీలో కూడా అంతే, ఆ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్. చిన్నప్పుడు ఇది నా ఫేవరెట్ ఉంటుండే. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, ఎక్కడ నేర్చుకుందో తెలీదు. అండ్ నేను ఈ రెసిపీ యూట్యూబ్లో ఎక్కడా చూడలేదు వేరే వాళ్ళు చేసినట్టు. సో దిస్ వుడ్ బి ద యూనిక్ నా సొంత రెసిపీ టైప్స్. చెప్పా కదా అరటికాయలు మెయిన్ అని. సో ఈ రెసిపీ షూట్ చేయడం కోసమే నేను స్పెషల్గా ఇండియన్ స్టోర్కి వెళ్ళి అరటికాయలు కూడా పట్టుకొచ్చాను. సో ఇంకెందుకు లేట్, అంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి నేను ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సపరేట్గా లిస్ట్ అవుట్ చేయట్లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దీనికి మెయిన్గా కావాల్సినవి వెజిటబుల్స్. మస్ట్ అండ్ షుడ్గా అరటికాయ కావాలి. నేనైతే దీన్ని ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను. అరటికాయతో పాటు క్యారెట్, ఈ సొరకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. నా దగ్గర ఒక్క వంకాయ ఉంది, సో ఆ వంకాయ వేసాను. అండ్ కొంచెం బెండకాయ వేసాను. ఇంకా కావాలనుకున్న వాళ్ళు బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇవి దీంట్లోకి వెళ్ళే వెజిటబుల్స్. సో మనమైతే ఫస్ట్ ఒక కడాయిలో వాటర్ తీసుకుందాము. కొంచెమే తీసుకోవాలి, అంటే వెజ్జీస్ మునిగేంత వరకే వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేద్దాము. ఇంత ఉప్పు సరిపోతుంది. ఈ ఉప్పు వేసి, ఇదే ఇంకా మనం వేసే ఉప్పు, దీని తర్వాత ఉప్పు వేయము కాబట్టి ఎంత కావాలో అంత ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకుని ఇవి కొంచెం బాయిల్ వచ్చాక వెజిటబుల్స్ వేసుకుందాం. సో మనం ఈ వాటర్లోకి అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసుకుని వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి జస్ట్ అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు. అన్నీ వేసుకుని జస్ట్ దీన్ని మూత పెట్టేసి ఇంకా మనం మిగిలిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అంతలోపలి ఉడికిపోతాయి. సో అన్నీ వేసేసుకున్నాం కదా, అంతే. ఇంకా కొంచెంసేపు అయ్యాక నేను దీనికి మూత పెట్టేస్తాను. ఈలోపు మనము జస్ట్ ఒక గరిటెతో ముంచేసి టైట్గా మూత పెట్టేద్దాం. వెజ్జీస్ ఉడుకుతున్నాయి. నాకు తెలిసి కొన్ని ఉడికిపోయాయి, లేదు అసలు ఏమీ ఉడకలేదు. ఉడికాయా లేదా అనేసి జస్ట్ వాటిని ఇట్లా ఒక స్పూన్తో ఇలా అంటే అవి మెత్తగా అయిపోవాలి. వెజ్జీస్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలాకు ఒక మిక్సీ జార్లో మిర్చి తీసుకోవాలి. మనం కారం వేయం కాబట్టి వచ్చే కారం అంతా మిర్చి నుంచే వస్తుంది. సో మీరు ఎంత కారం తింటారో అన్ని ఎక్కువ మిర్చి వేసుకోవాలి. మిర్చి, ఇంకొంచెం జీలకర్ర ఎక్కువ వేయక్కర్లేదు. జస్ట్ నేను చూపిస్తున్నా కదా, నేను చేసే క్వాంటిటీకి అంత జీలకర్ర వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొబ్బరి వేసుకుందాం. ఫ్రెష్ కొబ్బరి ఉంటే వెల్ అండ్ గుడ్. నేను మాత్రం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. మన రెసిపీలో వచ్చే థిక్నెస్, కన్సిస్టెన్సీ అంతా ఈ పేస్ట్ నుంచే వస్తుంది. సో వాటర్ అది చూసేసుకోవాలి. సో ఇంకా మనం తగినన్ని వాటర్ పోసుకుని, ఇంత సరిపోతుంది. మనకి పేస్ట్ కావాలి, వాటర్ అక్కర్లేదు. సో అందుకని కొంచెమే వాటర్ పోసుకోవాలి, అంటే వాటరీగా రాకూడదు. సో ఇట్లా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో పేస్ట్ రెడీ చేసుకొని ఇది మనం మన వెజిటబుల్ మిక్స్చర్లో వేసి మిక్స్ చేసేసుకుందాము. మనకి వెజ్జీస్ కుక్ అయిపోయాయి కాబట్టి మనం మసాలా వేసేసుకొని జస్ట్ ఒక 1 minute మసాలా కలిసేంత వరకు ఆగి ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, అదే పెరుగు. నేను దీని గురించి ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. అవియల్ అంటేనే యోగర్ట్ బేస్డ్ కర్రీ. నేను కోకోనట్, అరటికాయలు చెప్పాను కానీ పెరుగు గురించి చెప్పడం మర్చిపోయాను. కానీ అంత ఎక్కువ పెరుగు పట్టదు, ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. మనం ఇందాక తీసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అదే మిక్సీ జార్లో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి కొంచెం వాటర్ వేసి అది కొంచెం బటర్ మిల్క్ లాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఆ వెజిటబుల్ బ్రాత్లో కలిపేసుకోవడమే. పెరుగు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కోకోనట్ మిల్క్ వేసుకొని చేసుకోవచ్చు, కానీ అది అప్పుడు అవియల్ అవ్వదు, వేరే ఇంకేదో రెసిపీ అవుతుంది. బట్ ఇంకా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. సో మనం ఇప్పుడు పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ని కలిపేసుకుందాము మన మిక్స్చర్లో, వెజ్జీ మిక్స్చర్లో. అంతే, ఇది కలిపేసుకున్నాక నెక్స్ట్ పోపు వేసుకోవడమే. ఇంకా పోపు వేసుకునే ముందు ఏమైనా మనకి కన్సిస్టెన్సీ అది తేడా వచ్చినా, లేకపోతే ఉప్పు అది తక్కువైనా ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. పెరుగు వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలి, మరి వేడిగా కాకుండా మీడియం టెంపరేచర్లో ఉండాలి. నెక్స్ట్ మనం దీనికి పోపు వేసుకుందాము. పోపుకి ఇందులో మనం కొబ్బరి నూనెతో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు, అందుకని నేను ఆలివ్ ఆయిల్తో వేస్తున్నాను. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే దాంతో వేసుకోండి. ట్రెడిషనల్ రెసిపీలో అయితే కొబ్బరి నూనె వాడతారు, అప్పుడే టేస్ట్ కూడా. కానీ మనము ఇంకా అవైలబిలిటీని బట్టి అట్లా మార్చేస్తూ ఉంటాం. ఆబ్వియస్లీ టేస్ట్ మారుతుంది, కానీ ఏం చెయ్యలేము.
పోపులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఉంటుంది కదా, ఆ మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ. ఇవి ఇంగువే టేస్ట్. సో మీరు గమనించినట్టయితే మనం ఇందులో జింజర్, గార్లిక్, ఆనియన్ ఇవేవి వేయట్లేదు. సో ఇది మొత్తం జైన్ ఫ్రెండ్లీ రెసిపీ అని చెప్పచ్చు. అండ్ టూ మెనీ వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా. సో మనం ఈ పోపు వేసుకునేటప్పుడు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసే పెట్టుకున్నాం కాబట్టి ఏం పర్లేదు. సో పోపు వేసుకొని ఫైనల్గా దీనిలో కొత్తిమీర అట్లా గార్నిష్ చేసుకొని కొత్తిమీరతోటి తినేయడమే. ఇది మెయిన్గా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీతో దాంతో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు ఇది రైస్తోనే ఇష్టము. దీనికి సైడ్లో ఆలూ ఫ్రై కానీ లేకపోతే అరటికాయ ఫ్రై, బీన్స్ ఫ్రై లాంటివి ఉంటే చాలా బాగుంటుంది. లేదా ఇంకా ఈవినింగ్ పూట మనము ఇండియన్ స్టైల్ వెజ్జీ సూప్ లాగా కూడా తాగొచ్చు, లో కార్బ్ ఆర్ కార్బ్స్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.